కొంతమందికి అదృష్టం ఎలా పట్టిద్దంటే అసలు నక్క తోక తొక్కిచ్చినట్టుగా విపరీతంగా ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేస్తుంది. చాలా కొంతమందికి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఒక అమ్మాయికి వచ్చింది కుంభమేళాలో. అమ్మాయి పేరు మోనాలిసా. ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నా మోనాలిసా అంటే పాత మోనాలిసా ఫొటోస్ చూపించట్లేదు, కొత్త మోనాలిసా ఫొటోస్ చూపిస్తున్నారు. ఈ అమ్మాయి కుంభమేళాలో రుద్రాక్షలు మాలలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక 19 years గారు ఒక యూట్యూబర్ అమ్మాయిని చూసి ఒక వీడియో తీసి వైరల్ చేశాడు. ఇంకంతే. అసలు ఏం అందం ఈ మోనాలిసా అని విపరీతంగా పొగిడేస్తున్నారు. అంత స్టార్డమ్ తను ఊహించుండదు. మోనాలిసా కూడా ఇంత పేరు వస్తుంది, ఇంత వైరల్ అవుతానని కూడా ఊహించరు. కొంతమందికి అలా జరిగింది, అందరికీ జరగదు. ఇది కావాలనుకుంటే నేను అవ్వాలనుకుంటే జరగదు. అది ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉన్న వాళ్ళకి మాత్రమే కొంతమందికి అవుతుంది ఇది. దీనికి వేమన శతకంలో కూడా ఒక మంచి పద్యం ఉంది ఇలాంటి ఉదాహరణలకి. చెప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. అది ఇప్పుడు వర్షం అన్ని చోట్ల పడింది, కానీ ముత్తిప చెప్పులో పడ్డ చినుకు మాత్రమే ముత్యం అయింది. మిగతా అన్ని చోట్ల నేల మీద పడిన చినుకు నేలపాలైతే, నీళ్ళ మీద పడిన చినుకు నేలపాలైతే, కానీ ముత్తిప చెప్పులో పడ్డ చినుకు మాత్రం ముత్యంగా మారిపోయింది. దానికి ఉన్న ప్రాప్తం అది చేసుకుందాం. అదే దానికి ఉన్న ప్రాప్తం అది. అలా ప్రాప్తం ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక అరుదైన ఫలితం దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.